మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నిక తొలి మహిళా చైర్మన్ గా దొంత అంజలి, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి నూతనంగా ఎన్నుకున్నారు. క్యాంపునకు తరలి వెళ్లిన కౌన్సిలర్లు క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయంలో సమావేశాలకు నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుని మొత్తం 15 స్థానాలకు 1 బీజేపీ, 3 బీఆర్ఎస్, కాంగ్రెస్ 11 స్థానాలు గెలుచుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్ల అనంతరం ఆదని చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ 2 సంవత్సరాల అభివృద్ధి చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కోటు వేసి విజయం సాధించామని తెలిపారు. మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీపేట పురపాలక సంఘం తేదీ 13/2/2026 రోజున జరిగిన ఎన్నికలలో ఈ దిగువ పేర్కొనబడిన సభ్యులు ఎన్నిక కాబడినారు. వార్డు నెంబర్ 1 శ్రీ సిద్ధార్థ బుద్ధే గారు, వార్డు నెంబర్ 2 శ్రీ పెట్టెం తిరుపతి గారు, వార్డు నెంబర్ 4 శ్రీమతి మోత్కూరి రాజేశ్వరి గారు, వార్డు నెంబర్ 5 శ్రీ చిన్నయ్య శనిగారప్ గారు, వార్డు నెంబర్ 6 శ్రీమతి తోట, వార్డు నెంబర్ 5 శ్రీమతి చిన్నయ్య శనిగారప్ గారు, వార్డు నెంబర్ 6 శ్రీమతి తోట సువర్ణ గారు, వార్డు నెంబర్ 7 శ్రీ గోడ రాజేంద్ర ప్రసాద్ గారు, వార్డు నెంబర్ 8 శ్రీమతి రామదేని జమున గారు, వార్డు నెంబర్ 9 శ్రీ వడ్డేపల్లి రాజలింగు గారు, వార్డు నెంబర్ 10 శ్రీమతి పెండెం పద్మ గారు, వార్డు నెంబర్ 11 శ్రీ చంద్రమౌళి సూరం గారు, వార్డు నెంబర్ 12 శ్రీమతి పర్వీన్ సుల్తానా గారు, వార్డు నెంబర్ 13 శ్రీ బిరుదుల సత్యనారాయణ గారు, వార్డు నెంబర్ 14 శ్రీ సుధాకర్ మైలారపు గారు, వార్డు నెంబర్ 15 శ్రీమతి సుజాత గోప గారు. తదుపరి లక్ష్మీపేట పురపాలక సంఘం నూతనంగా ఎన్నిక కాబడి వార్డు సభ్యులకు శ్రీ అధికృత అధికారి మరియు తహసీల్దార్ లక్ష్మీపేట గారు తెలుగు అక్షరమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను లక్ష్మీపేట పురపాలక సంఘం శాసనము ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు లక్షపేట పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా
ఏర్పాటు చేయబడిన భారత లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ అను నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి సిద్ధార్థ బుద్ధే అను నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత లక్షపేట పురపాలక సభ్యురాలిగా శాసనము ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు రెండోది మా తరపున ప్యానల్ 11 మంది కౌన్సిలర్ అవుట్ ఆఫ్ 11 మంది కౌన్సిలర్ని గెలిపించుకొని ప్రేమ్ సాగర్ గారు ఏ ఇక్కడ వర్గాన్ని ప్రయాణింపజేసి దానికి ఒక నిదర్శనం, దానికి ఎన్నిక గీత ప్రక్రియ జరిగిందో దాని ద్వారా మాకు ఫలితాలు వచ్చినాయి. ఆయన చేసిన అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. రెండోది ఆ అభివృద్ధి కింది వరకు చెందాలంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తం ఏదైతే మనం కైవసం చేసుకొని చేద్దామనుకుని ప్లాన్ వేసుకొని వచ్చామో, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే సేవలు ఉన్నాయో, ప్రేమ్ సాగర్ చేసిన సేవలు అయితే ఉన్నాయో అవన్నీ కింది వరకు ఓట్ల వరకు చేరినాయి కనుకనే వాళ్ళందరికీ మాకైతే మెజార్టీ భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరికీ ప్రజలందరూ మాకు ఏదైతే కానుక ఇచ్చారో ప్రేమ్ సాగర్ గారికి, దీనికి వాళ్ళందరికీ మేము సదా విధేయులై ఉంటాం. ఇంకోటి చైర్మన్గా మన దొంత అంజలి గారు, తర్వాత వైస్ చైర్పర్సన్ గా మోతుకూరి రాజేశ్వర్ గారు ఇద్దరు నియమించడం జరిగింది. దానికి అందరు సంపూర్ణ మద్దతు లభించింది. ఇది ఒకటే మాట, ఏదైతే ప్రేమ్ సాగర్ గారు గత 2 సంవత్సరాలుగా నా నియోజకవర్గానికి ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సర్వీస్ చేస్తుందో దానికి ఒక నిదర్శనం, దానికి అభివృద్ధి ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా జరగాలి. అట్లాగే పురపాలకులు 5 సంవత్సరాలు జరగాలనుకున్నాము. దానికి ఏదైతే కావాల్సిన మెజార్టీ తప్పని మెజార్టీ వచ్చింది. మేము దీన్ని అభివృద్ధి పట్ల తీసుకెళ్తామని చెప్పి చూపించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రేమ సాగర్ మాకు సారు చైర్మన్గా లక్ష్మీపేట మున్సిపాలిటీ చైర్మన్గా ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు, మేడం సురేఖమ్మ గారు మాకు టికెట్ ఇచ్చి మా 4th వార్డు నుండి నాకు టికెట్ ఇచ్చి మా ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్ ఎంతో జీవితంలో సరిపోనంతగా సార్కు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కు నేను మనస్ఫూర్తి మేడంకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తాను.